వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా సీఎంగా చూడాలి అనేటటువంటి ఒకే ఒక ఆకాంక్షతోటి, ఒకే ఒక లక్ష్యంతో తన మేధస్సుని, తన చదువుని, తన విజ్ఞానాన్ని, తన వాగ్ధాటి మొత్తాన్ని కూడా ఉపయోగించి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడుతూ జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్నాను అని చెప్పుకుంటూ వచ్చినటువంటి జడా శ్రావణ్ కుమార్ గారు ఇప్పుడు మాత్రం ఒక పెద్ద వివాదం మధ్యలో చిక్కుకున్నాడు అనేటటువంటి వార్తలు బయటకు వస్తుంది. ఇంకా చెప్పాలంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి ఒక సమాచారం ఏంటంటే జడా శ్రావణ్ కుమార్ గారు అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు, సమాచారం వస్తున్నటువంటి సమాచారం ప్రకారం. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఉందండి అందరిలో కూడా. అసలు ఒక అడ్వకేట్ ని అంత ఈజీగా అరెస్ట్ చేయగలరా? అడ్వకేట్ రూల్స్ ఏమంటున్నాయి? ముఖ్యంగా జడా శ్రావణ్ కుమార్ నిజంగా ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తేనా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుంటే ఈ మొత్తం కథ వెనుక ఉన్నటువంటి నిజం కూడా కొంతవరకు అర్థమవుతుందండి అందరికీ కూడా. ముందుగా ఒక విషయాన్ని గుర్తు చేసుకుందాం. గతంలోనే చాలాసార్లు మనం వినున్నాం, జడా శ్రావణ్ కుమార్ వకాలత వేయటానికి కూడా పనికిరాడు అని కొన్ని ఆరోపణలు వచ్చాయని గతంలో చాలా చోట్ల విన్నాం. ఇప్పుడు అదే విషయానికి సంబంధించినటువంటి మరో ఘటన బయటకు వచ్చిందండి. కర్ర జయమ్మ అనేటటువంటి ఒక దళిత మహిళ పోలీస్ స్టేషన్లో జడా శ్రావణ్ కుమార్ మీద కేసు పెట్టింది. ఆమె ఒక ఏఎన్ఎం ఉద్యోగి. 2023లో తనకు డాక్టర్లతో జరిగినటువంటి ఒక వివాదం కారణంగా హైకోర్టులో కేసు వేయించుకోవడానికి జడా శ్రావణ్ కుమార్ గారిని ఆశ్రయించిందని చెబుతోంది. ఆ సమయంలో మొదటగా 50,000 రూపాయలు ఫోన్ పే ద్వారా ఇచ్చిందని, తర్వాత కొంతకాలానికి మరో ₹1,00,000 ఫీజు కింద ఇచ్చానని ఆమె చెబుతున్నటువంటి విషయం. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైందండి. కర్ర జయమ్మ ఆరోపణ ప్రకారం జడా శ్రావణ్ కుమార్ కేసును సరిగా నడపకుండా ఎక్స్ పార్టీతో కుమ్మక్కయ్యాడు అని అంటుంది. ఆమె ఆరోపిస్తుంది అనమాట. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇలాంటి ఆరోపణలు ఇదే మొదటిసారి అంటే కాదని కూడా కొంతమంది చెప్తున్నటువంటి విషయం. గతంలోనే జడా శ్రావణ్ కుమార్ మీద బార్ కౌన్సిల్లో కంప్లైంట్లు కూడా పెట్టారనేది సమాచారం బయటకు వస్తూ ఉందన్నమాట. అవి చివరకు ఢిల్లీ బార్ కౌన్సిల్ వరకు వెళ్ళినట్లుగా కూడా చెబుతున్నారు. ఇక్కడ మరో పెద్ద ప్రశ్న వస్తుందండి, జడా శ్రావణ్ కుమార్ నిజంగా ప్రాక్టీసింగ్ అడ్వకేటేనా? ఎందుకంటే కొంత సమాచారం ప్రకారం బార్ కౌన్సిల్ వెబ్సైట్ లో ఆయన పేరు నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా నమోదైందని చెప్తున్నారు. నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అంటే ప్రాక్టీసే చేయనటువంటి అడ్వకేట్ గా. అది నిజమైతే కోర్టులో వకాలత్ వేయడం ఎలా జరిగింది? నిజంగా ఆయనే కేసులు వేశాడా, లేక వేరే లాయర్ల ద్వారా వేపించి తన పేరు చెప్పుకుంటున్నాడా? ఈ ప్రశ్నలకు తగినటువంటి సమాధానం ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఇంకా ఈ కర్రీ జయమ్మ ఎవరైతే తన కంప్లైంట్ లో మరో సీరియస్ ఆరోపణ కూడా చేసిందండి. ఆమె చెప్పిన దాని ప్రకారం జడా శ్రావణ్ కుమార్ ఆమెపై ఫిజికల్ అసాల్ట్ చేశాడని, ఆమె కుటుంబ సభ్యులను ఆఫీసులో బంధించారని కూడా ఆరోపిస్తుంది. అయితే ఇందులో నిజమెంత, అబద్ధం ఎంత? ఇది మాత్రం పోలీసుల విచారణలోనే తేలాల్సినటువంటి అంశం. ఇక్కడ మరో చట్టపరమైనటువంటి విషయం కూడా ఉంది. కొంతమంది లాయర్ల అభిప్రాయం ప్రకారం ఈ కేసుల్లో ఎక్కువగా 7 సంవత్సరాల లోపు శిక్ష ఉండేటటువంటి సెక్షన్లు ఉంటే సాధారణంగా నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారు. వెంటనే అరెస్ట్ చేసేటటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కానీ రాజకీయంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారిని, అటు పవన్ కళ్యాణ్ గారిని, ఇటు లోకేష్ గారి వంటి నేతలపై కూడా వ్యాఖ్యలు చేస్తూ రాజకీయంగా బాగా హైలైట్ అవుతున్నటువంటి సమయంలో ఇలాంటి కేసులు రావడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి చివరికి ఒక పెద్ద ప్రశ్న అయితే మిగిలిపోయిందండి ఇక్కడ. జగన్ కోసం రాజకీయ రంగంలో చక్రం తిప్పాలని వచ్చినటువంటి జడా శ్రావణ్ కుమార్ ఇప్పుడు అదే రాజకీయాల్లో చక్రం విరగొట్టుకున్నాడా, లేదా ఇది కూడా ఒక రాజకీయ కుట్రేనా? ఈ కేసు ఎటు తిరుగుతుందో, జడా శ్రావణ్ కుమార్ అరెస్ట్ అవుతాడో లేదో రాబోయే రోజుల్లో క్లారిటీ అనేది రావడం ఖాయం. ఈ కర్ర జయమ్మ ప్రకారం, ఆ కేసు ప్రకారం ఎలా పోలీసులు
దర్యాప్తు చేస్తారు, దానికి సంబంధించినటువంటి అరెస్టులు ఉంటాయా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలియాల్సినటువంటి అంశం. మరి ఈ అంశం పైన నిజంగా అరెస్ట్ అయ్యే సూచనలు ఉన్నాయా లేక అరెస్టే చేయలేరా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.